ఎంత స్ట్రెంగ్త్ ఉన్నారమ్మా? సార్ ఇక్కడ పోస్ట్ మెట్రిక్ ఎంత ఉన్నారు? ప్రీ మెట్రిక్ 95 ఉన్నారు సార్. ప్రీ మెట్రిక్ 190 ఉన్నారు సార్. 190. 190 బీసీ సార్. ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి 190. మీ అండర్ మెయింటెనెన్స్ బీసీ వెల్ఫేర్. అది ఏం చదువుతున్నారమ్మా? అందరు పాలిటెక్నిక్ వాళ్ళేనా? డిగ్రీ వాళ్ళు కూడా ఉన్నారా? పీజీ వాళ్ళు కూడా ఉన్నారా? బీటెక్ వాళ్ళు ఉన్నారా? లేరు. ఎన్నింటికి మార్నింగ్ కాలేజీ? 9:30. 10 కూడా ఉందా? డిగ్రీ వాళ్ళు బాక్స్ తీసుకెళ్తారా? ఎన్ని కర్రీస్ ఇస్తున్నారు మధ్యాహ్నం? 2 వస్తాయా? షూర్? 2 డబ్బాలు పెట్టుకుంటారా? ఒక డబ్బాలోనే 2 కర్రీస్ వేసుకుంటారా? 2 చిన్నవి. పెరిగివరా? నైట్ పెరుగు. డే బై డే బాయిల్డ్ ఎగ్ ఇస్తున్నారా? అన్ని రోజులు ఇస్తారా? అట్లా చెప్పమని చెప్పారా? చికెన్ ఈరోజు ఉంది కదా. ఇప్పుడు తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ పోస్ట్ మెట్రిక్లో? చికెన్ తినని వాళ్ళు అలా తింటారు. ఎన్ని పీసెస్ వస్తాయి? 150 గ్రామ్స్ అని ఎవరు చెప్పారు నీకు? చెప్పు, పర్లేదు, ఫ్రీ ఫీల్. మరి ఏ లెక్కాచారం నీవు 150 అంటున్నావు? 175 ఇవ్వాలి. రూల్ ప్రకారం 175 ఇవ్వాలి. కాబట్టి 2023లో మనకు ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి అప్పుడు మీరు 1400, 1600 2003లో చేశారు. 3 years అయిపోయింది కాబట్టి ఇప్పుడు రేట్లు బాగా పెరిగాయి కాబట్టి 150, 140 ఇస్తారు. ఓకే, అర్థమైందా? మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా? ఈవినింగ్ కర్డ్. యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ ఇస్తారు కర్డ్, ఈవినింగ్ బటర్ మిల్క్ ఇవ్వాలి. కానీ మీ కాలేజీకి పోయేటప్పుడు ఎందుకు 2 టిఫిన్లలో 2 కర్రీస్ పెట్టుకొని పోతారు అనే ఉద్దేశంతో ఒక కర్రీ ఒక పప్పు అవి ఇస్తారు. ఈవినింగ్ సాంబారు ఒక కర్రీ, లేకపోతే రసము ఒక కర్రీ, అట్లా ఏదో ఉంటుంది. 6 times పప్పు వస్తుంది, 4 times సాంబార్ వస్తుంది. బాగా టేస్ట్గా ఉంటాయి వంటలు. ఏం ప్రాబ్లం లేదా మీకు? ఎంతమంది ఉన్నారండి వంటలు? వీళ్ళకు 2 3 ఉన్నారా? వీళ్ళకు వాళ్ళకు ఇంటిగ్రేటెడ్ వాళ్ళకు 5. ఓకే, ఇంత దూరం వచ్చారు మీరు. మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో నమ్మకంతో, ఒక భరోసాతో, ఒక నమ్మకంతో, ఒక మిమ్మల్ని నమ్మి ఇక్కడికి పంపించారు. బాగా వినండి నేను చెప్పే ఫ్యూ వర్డ్స్. మీకు ఇచ్చిన ఫ్రీడమ్ను మీరు జాగ్రత్తగా మీ పరిధిలో ఉపయోగించుకోండి. ఆ ఫ్రీడమ్ను మీరు మిస్బిహేవ్ చేసి మనం కాలేజీ పోతున్నామని చెప్పి ఏదో బాయ్ ఫ్రెండ్తో తిరిగిన అడిగేవాళ్ళు లేరు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, మీరు చేస్తున్నారని కాదు, చిన్న విషయం, జరిగే పరిస్థితులు. మీ తల్లిదండ్రులను గుర్తు పెట్టుకోండి. మీరు బిలో ప్రావర్టీ లైన్ నుంచి వచ్చారు. ఓకే, మీ తల్లిదండ్రులు ఇచ్చిన మీకు ఆ ఫ్రీడమ్ని మీరు జాగ్రత్తగా వాడుకోవాలి. ఒక సినిమాకి మీరు ఇద్దరు కలిసి ఒక సినిమాకి పోయినా అడిగేవాళ్ళు ఎవరు లేరు కదా, ఉంది కదా, ఆ ఫ్రీడమ్ ఉంది. కాబట్టి మీరు అదంతా మదిలో పెట్టుకోండి. మీ లైఫ్ని డిజైన్ చేసుకోండి. మీరు మీ స్కిల్స్ పెంచుకోండి. అందరికి దాదాపు ఆల్మోస్ట్ ఫోన్స్ ఉంటాయి జనరల్గా. ఆ ఫోన్స్లో మంచి ఇంగ్లీష్ డెవలప్ చేసుకునేదానికి మంచి వీడియోస్ చూడండి. మంచి చదువుకు సంబంధించిన విషయాలు చూడండి. ఆ పనికి రానివన్నీ చూడకుండా వేస్ట్ ఇవన్నీ, ఆ రీల్స్ బౌల్స్, ఆ సినిమాలవి, అవి ఇవి, ఆ సీరియల్స్, ఇవన్నీ జస్ట్ ఇంకొక 3-4 years, ఒక 3 years మీరు మంచిగా ఒక స్టడీలో ఉంటే కన్నా మీరు రేపు మంచి ఉద్యోగాలు వస్తాయి. మీ దగ్గర స్కిల్స్ ఉంటే ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయి, ల్యాక్ ఆఫ్ రూపీస్ ఉన్నాయి. మీ దగ్గర స్కిల్స్, మీ దగ్గర విలువలు, మీ దగ్గర ఇది ఉంటే కానీ ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు 10 రూపాయలు సంపాదించుకోవాలా. సంపాదించుకుంటేనే మీకు విలువ, మీ స్వతంత్రం ఉంటుంది. ఆ డబ్బులో ఆ హాయినెస్ ఉంటుంది. లేదు మనం హౌస్ వైఫ్కి ఉన్నామంటే భర్తల మీద ఆధారపడాలి ప్రతి రూపాయికి. అలా కాకుండా మీరు సొంతం సంపాదించుకుంటే కానీ ఆ విలువే వేరు, ఆ టేస్టే వేరు. ఓకేనా? జాగ్రత్త చదువుకోండి అమ్మా. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్. భోజనం అంతా విడివిడిగానే చేస్తారమ్మా? అక్కడ వంటే వాళ్ళు అక్కడ ఇక్కడ. నమస్తే అమ్మా, బాగున్నావా? గంజి ఓరుస్తున్నారా? అన్నము ఎందుకని? బలం అంత తెలిస్తే చాలు మీకు. పులిహోర లాగా చేశారండి. కొంచెం బియ్యం ఉందమ్మా, కొంచెం
చెప్పాలి సార్ ఇప్పుడే క్యారెక్టర్ అట్టేస్తారు వేస్తారా? అట్టేస్తారు సార్. కలపండి కొంచెం, రెండు చేయండి. రేపు సారి కొట్టించేటప్పుడే ఆడ చిన్న కొట్టిండమ్మా. సార్ 18 కేజీలు సార్. మీ వెండర్స్తో ఆడ కొట్టించేటప్పుడే చిన్న పీసెస్ కొట్టియడం, మళ్ళీ ఒక పని అది. ఆడ ఈజీ వాళ్ళ కొట్టడం, టకటక కొట్టేస్తారు. కొంచెం నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు మనము క్రెడిట్ తెచ్చుకోవడం ఏదో చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా చికెన్లో బాగా నీళ్ళలో ముంచి కొడతారన్నమాట. కొట్టినప్పుడు ఆటోమేటిక్ వెయిట్ పెరుగుతుంది వాళ్ళకి. మనకు క్రెడిట్ కాబట్టి వాళ్ళు. అందుకే మేము చెప్పేది, ఎప్పుడన్నా ఏలగట్టింటారు చూస్తారా, ఆ కోళ్ళ మాంసం తీసుకోవాలి మనం. వెయిట్ కరెక్ట్గా ఉంటుందన్నమాట. లేకుంటే నీళ్ళలో ముంచితే నీళ్ళ బరువు మనకు వస్తుంది, ఆడ మళ్ళీ నీళ్ళన్నీ తేలుతాయి, అట్లా నష్టపోతాం. హౌ ఆర్ యు ఆల్? భోజనాలు బాగున్నాయి ఇక్కడ? నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి. మీరు తినే భోజనాలను చెక్ చేస్తుంటాను. ఓకే, హ్యాపీగా ఉన్నారా మీరంతా? మీరు చాలా లక్కీ ఫెలోస్ అంతా, ఎందుకంటే మంచి భోజనాలు ఇస్తున్నారు. ఇక్కడ 6 eggs 6 వస్తున్నాయి, ఇక్కడ స్కూల్లో 5 eggs వస్తున్నాయి కదా. ఎంత సో లక్కీ అనమాట. పౌష్టికాహారం మీకు పుష్టిగా ఉంది. ఇంకా మీరు చేయాల్సిన పని అలా కసిగా చదవడమే. మీకు ఏం పని లేదు ఇక్కడ, జస్ట్ ఊరికి మీ బట్టలు వాష్ చేసుకునే తప్ప. స్నాక్స్ ఇచ్చారా? ఇవ్వలేదు ఇంకా. ఏంటి ఈరోజు? రాగి లడ్డు కదా. రాగి అంటారా? సోలు నేను అసలు ఆ వర్డ్ నేను చాలాసార్లు తిరిగాను, కానీ ఆ వర్డ్ ఎప్పుడు తగలేనా. చోడియా హిందీ వర్డ్ అది, తెలుగేనా? ఎప్పుడు అసలు డైలీ మార్నింగ్ పాలు ఇస్తున్నారా? రోజు మార్చి రోజు అరటిపండు ఇస్తున్నారా? రోజు ఇవ్వడం లేదా? మరి మీరు అన్నిటికీ ఇస్తున్నారంటే ఎట్లా? ఆలోచించాల ప్రశ్నను. అర్థమైందా? మీకు మంచి అవకాశం ఉంది ఇక్కడ, మంచి అట్మాస్ఫియరు. మీ వార్డెన్ మేడం చాలా మంచి వార్డెన్ మేడం, మంచి భోజనాలు ఇస్తూ ఉంది మీకు అందరికీ. మంచిగా తయారు చేయించి పెడతా ఉంది ఇంట్రెస్ట్గా. 2 హాస్టళ్ళు చూసుకుంటా మీ అందరి ప్రేమను చూరగొన్నది. ఆమెను ఇంకా మీరు మంచిగా చూస్తే కానీ ఆమె ఇంకా మీకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు మంచి మార్కులతో పాస్ అయితే మా హాస్టల్లో పిల్లలు మంచి మార్కులు వచ్చాయని గర్వపడుతుంది. కాబట్టి మీరు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంటంటే మంచి మార్కులు సాధించడమే 10th క్లాస్లో. మిగతా క్లాసులలో కూడా టాపర్లుగా ఉండాలి మీ స్కూల్లో. ఫలానా ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పిల్లలు స్కూల్లో టాప్ అంటే మీకు స్కూల్లో కూడా బాగా మంచి విలువ ఉంటుంది. అర్థమవుతుందా? స్కూల్లో భోజనాలు బాగానే ఉంటున్నాయా? హాస్టల్లో బాగుందా? స్కూల్లో బాగుందా? స్కూల్లో కొంచెం అక్షయ పాత్ర కాబట్టి కొద్దిగా వాళ్ళది ఒక డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు వెల్లుల్లి వాడరు, కొంచెం అప్పుడప్పుడు సప్పగా ఉంటుంది, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎనీహౌ మీరు చదువుల కోసం వచ్చారు ఇక్కడికి. మంచిగా చదవండి, ఇష్టంగా చదవండి. ఇక్కడ మీరు మంచిగా చదువుకుంటేనే రేపు ఇంటర్మీడియట్, డిగ్రీ, లేకుంటే బీటెక్, లేకుంటే పాలిటెక్నిక్, లేకపోతే నర్సింగు, ఇవన్నీ అవకాశాలు ఉంటాయి బాగా. అర్థమవుతుందా? కాబట్టి బాగా చదవాలి. అర్థమైందా? మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో ఇక్కడికి పంపించారు, మా పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి భవిష్యత్తు ఉండాలి అని. ఆ మాటను మీరు నిలబెట్టుకోవాలి.